మనము స్టార్టింగ్ నుంచి తెలుసుకున్నాము మనం అనారోగ్యపడడానికి ముఖ్య కారణము టాక్సిన్స్ అని. టాక్సిన్స్ క్లీన్ చేసుకునేందుకు ఒకటి మీకు ఒక విధానము సరైన సహజమైన విధానం చెప్పాను, అదే వాటర్ థెరపీ. అదేవిధంగా రెండవ విధానము ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అనే విధానం ద్వారా కూడా మీరు మీ బాడీని సహజంగా క్లీన్గా చేసుకోవచ్చు. ఆయిల్ పుల్లింగ్ అనే విధానము ఏంటంటే ఒక స్పూన్ కొబ్బరి నూనె అంటే గానుగ నూనె, మీరు పట్టించినటువంటి కొబ్బరి నూనె. కొబ్బరిది హెయిర్ ఆయిల్ వేరే వస్తుంది, వంటకు వాడుకునే ఆయిల్ వేరే వస్తుంది అనమాట. అలా వంటకు వాడుకునే ఆయిల్ అనొచ్చు లేదా గానుగ నూనె అనొచ్చు. అటువంటి కొబ్బరి నూనెను ఒక స్పూన్, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు హాఫ్ స్పూన్ తీసుకొని నోట్లో వేసుకొని ఒక 10 నిమిషాల వరకు నోట్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంత సమయము ఆయిల్ నోట్లో ఉంచుకొని దాన్ని కొంచెం కదిలిస్తూ ఉంటారో అంతగా నలువైపుల నుంచి లాలాజలము ఇకట్ట అవుతుంటుంది. దానిలో లాలాజలం అనేది అక్కడ జమ అవుతుంటుంది అనమాట. ఆ లాలాజలం ఏదైతే జమ అవుతుందో దాంతో శరీరంలో ప్రతి అంగంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అనేది లాలాజలం ద్వారా నోట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. వ్యర్థ పదార్థాలు, తర్వాత ఒకవేళ రసాయనిక పదార్థాలు ఏవైతే శరీరానికి అవసరం లేవో అవన్నీ కూడా అక్కడి జమ అవుతాయి. మీరు అలా 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకొని దాన్ని ఉంచేసి తర్వాత వేడి నీళ్ళతో నోటు కడుక్కొని ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ తాగండి. ఈ విధంగా మీరు ఒక 1 మంత్ చేసి చూడండి. మీ శరీరంలో అనేక లాభాలు మీరు అనుభవం చేస్తారు. ఎగ్జాంపుల్గా మీకు తొందరగా అలసిపోవడం అనేది ఏదైతే ఉంటుందో ఆ అలసట నుంచి మీరు దూరంగా అవుతారు. మీ బీపీ, షుగర్ మరియు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తవి. అంతేకాకుండా మీ డైజెషన్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా కూడా మీరు శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ను మీరు క్లీన్గా చేసుకోవచ్చు.